నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ప్లే చేస్తే చాలు ప్రేమ, బాధ, మధుర జ్ఞాపకాలు లాంటి ఎన్నో భావోద్వేగాలు కథల రూపంలో మీ మనసులను తాకుతాయి. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 59. ఆలేహ్య లోపలికి రాగానే అమ్మమ్మకి అసలు విషయం చెప్పింది. ఓరివీడి అసాధ్యం కూడా ఇంటిదాకా వచ్చేశాడా? బుగ్గలు నొక్కుంటూ కోపంగా అంది సుధా. ష్, అత్తయ్య విందంటే కొంప కొల్లేరైపోతుంది. నువ్వు నిశ్శబ్దంగా ఉండమ్మమ్మా. ఆవిడి గదిలోకి తోసి బలవంతంగా పడుకోబెట్టి దుప్పటి కప్పుతూ అంది. అడ్వెంచర్లు చేయకుండా బుద్ధిగా పడుకో. లైట్ ఆపి అమ్మమ్మ నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పి బయటికి వెళ్ళింది. ఆలేహ్య తన గదిలోకి వచ్చి లైట్ వేయకుండా కిటికీ వైపు నడిచింది. కర్టెన్ కొద్దిగా పక్కకి తొలగించి తన నీడ పడకుండా జాగ్రత్త పడుతూ నిర్జనంగా ఉన్న వీధిని గమనించింది. అక్కడ కనిపించింది ఆమెకి ముదురు రంగు కారు ఒకటి. స్ట్రీట్ లైట్ వెలుతురు పడి ఆ కార్ మిలమిలా మెరుస్తోంది. దాని రంగు సరిగ్గా తెలియలేదు. అందులో ఒక నీడలాంటి ఆకారం కూర్చుని ఇంటివైపు చూడడం గమనించిన ఆలేహ్య గుండె వేగంగా కొట్టుకుంది. వాడే, తను అనుకున్నట్టుగానే తమ ఇల్లు కనుక్కున్నాడు. గుడ్. మెల్లగా కర్టెన్ మూసేసి మంచం మీద వాలిపోయింది. వాడు అక్కడ ఉన్నాడన్న విషయమే ఆమెని నిద్రకి దూరం చేసింది. కానీ వాడిని గమనిస్తూ మరొక వ్యక్తి ఉన్నాడని తెలిస్తే ఆమె అంత టెన్షన్ పడి ఉండేది కాదేమో. ఆమె ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో ఉండిపోవడం వల్ల అరుణవ్ చేసిన కాల్ ఆమె రిసీవ్ చేసుకోలేదు. ఎప్పటికో ఆమె కనురెప్పలు అంటుకున్నాయి. నిద్రలోకి జారుకుంది. ఉదయం 7 బేకరీ దగ్గరుందామె. వాడు తనని ఫాలో అవ్వడం గమనించినట్టే బేకరీలోకి నడిచింది. మరొక గంటలో చిరు వచ్చేస్తాడు. అంతవరకు తను ధైర్యంగా ఉంటే చాలు. కిచెన్లో పని ప్రారంభిస్తూ అనుకుంది ఆలేహ్య. ఆమె చేతులు చిన్నగా వణుకుతున్నాయి. అలవాటు ప్రకారం పాటలు ఆన్ చేయడం కూడా మర్చిపోయింది ఆలేహ్య టెన్షన్లో పడి. ఆ నిశ్శబ్దంలో గ్లాస్ డోర్ తెరుచుకోవడం విని కిచెన్లో నుంచి బయటకు వచ్చింది ఆలేహ్య చిరు అనుకుని. కానీ అక్కడ నిలబడి ఉన్నాడు దీపాంకుర్. ఆమె గుండె ఎక్సైట్మెంట్తో కొట్టుకుంది. అటు నుంచి దీపాంకుర్ పరిస్థితి కూడా అలానే ఉందన్న విషయం ఆమె గ్రహించలేదు. మిస్టర్, ఇంకా ఓపెన్ కాలేదు, బోర్డు చూపిస్తూ అసహనం నటించింది. నాకు బేకరీ ఐటమ్స్ వద్దు, అవసరం లేదు, మీరు కావాలి, ఎక్సైట్ అవుతూ అన్నాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? కోపంగా అడిగింది. సారీ, నా ఉద్దేశం అది కాదు అన్నాడు తడబడిపోతూ. ఆమె గుడ్లూరిమి చూసింది అతని వైపు. అప్పుడే చిరు లోపలికి అడుగుపెట్టాడు. వస్తూనే పరిస్థితిని అంచనా వేశాడు. ఏమైంది అంటూ పొసెసివ్గా వచ్చి ఆలేహ్య పక్కన నిలబడ్డాడు. లోపల కేకుల సంగతి చూడు చిరు, ఆర్డర్ వేసింది కోపంగా దీపాంకుర్ వైపు చూస్తూ. అలా అప్పుడప్పుడు లోపలికి వచ్చి ఆలేహ్యని టీజ్ చేసేవాళ్ళు అలవాటే. వాళ్ళని బాగానే మేనేజ్ చేసి పంపిస్తుంది బయటికి. అందుకే పెద్దగా పట్టించుకోకుండా లోపలికి నడిచాడు చిరు. దీపాంకర్ లోపలికి చూశాడు అసహనంగా. ఆమెతో విషయం మాట్లాడే అవకాశం పోయింది. నేను నీతో మాట్లాడాలి, డబ్బు వచ్చే పని, నీ జీవితంలో నువ్వు ఊహించలేనంత. రేపు ఉదయం 6ంటికి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ తన అడ్రస్ ఇచ్చి తన జేబులో నుంచి చిన్న పేపర్ తీసి తన ఫోన్ నెంబర్ రాసి ఆమె ముందుకు తోసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఆమె తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ముందు అర్జెంటుగా ఈ విషయం టార్జాన్కి చెప్పాలన్న ఆలోచనతో ఫోన్ కోసం చూసుకుంది. ఎక్కడా కనిపించలేదు. తన బ్యాగ్ వెతికింది, అందులో లేదు. రాత్రి తను సినిమాకి వెళ్తూ హ్యాండ్ బ్యాగ్లో వదిలేసిందని గుర్తొచ్చి తల కొట్టుకుంది. కౌంటర్ దగ్గర ఉన్న ల్యాండ్లైన్ వైపు పరిగెత్తింది. నీహార్ నెంబర్కి కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతూ ఉంది కానీ ఆన్సర్ చేయలేదు టార్జాన్. మూడోసారి కూడా అతను ఆన్సర్ చేయకపోయేసరికి నిరాశగా రిసీవర్ క్రెడిల్ చేసి వంటగది వైపు నడిచింది. నభ సౌత్ ఇండియన్ డిషెస్ చాలా బాగా చేస్తుంది, మెచ్చుకుంది ధ్రువ్ తల్లి. తను అంతమందికి వండి పెట్టగలదని మొదటిసారి గ్రహించింది నభ. ఆమె మొహంలో అలసట కన్నా ఆనందం ఎక్కువ కనిపిస్తుంటే ధ్రువ్ ముచ్చటపడుతూ చూస్తున్నాడు ఆమె వైపు.
ఆమె తమ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి క్షణం గుర్తొచ్చింది అతనికి. అందరూ తమ కోసం ఎదురు చూస్తున్నారు. అంతమందిని ఇక్కడ చూడగానే కంగారు పడిన నభ తన చేతిని గట్టిగా పట్టుకుంది. కారు దిగగానే అందరూ తమని చుట్టుముట్టేశారు. నవ్వులు కేరింతలతో ఆమెను పలకరించేసరికి కొంత టెన్షన్ తగ్గింది. తన నానమ్మ ఆమెను చూడగానే మొహమంతా నవ్వు చేసుకుని పలకరించడం అసలు తాను ఊహించని విషయం. ఆమెకి నభ చాలా నచ్చేసింది. ఆమెకి నచ్చడంతో ఇక నభకి ఆ ఇంట్లో తిరుగు లేకుండా పోయింది. పెళ్ళెప్పుడు ప్లాన్ చేస్తున్నారు? అడిగాడు ధ్రువ్ తండ్రి. ఎంత త్వరగా వీలైతే అంత మంచిది, ధ్రువ్ మాట్లాడకముందే డిక్లేర్ చేసేసింది ధ్రువ్ బామ్మగారు. అక్కడి నుంచే నభ పిన్నితో ధ్రువ్ పెద్దవాళ్ళు మాట్లాడించారు. నభ ఇక్కడ ఉండగానే పెళ్లి డేట్ ఫిక్స్ చేయించడానికి నిర్ణయం జరిగిపోయింది. సాయంత్రం మన ఇంటి పురోహితుడు వస్తారు. తల్లి మాటలతో ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చాడు ధ్రువ్. నభ అందంగా సిగ్గుపడడం చూసి నవ్వుకున్నాడు. ధ్రువ్, తనకి మన పొలాలు చూపించు ఆర్డర్ వేసింది బామ్మ. అందరూ ఒక్కసారిగా హా అన్న శబ్దం చేయడంతో అయోమయంగా చూసింది నభ. ధ్రువ్ మొహం ఎర్రగా కందిపోయేసరికి విపరీతంగా ఆశ్చర్యపోయింది. భోజనాలు పూర్తయ్యాక అందరూ వాళ్లనే డెగకళ్లతో అనుసరించడం చూసి ధ్రువ్ని అడిగింది. అతను నవ్వేసి ఊరుకున్నాడు. అన్నయ్య, బైక్ తాళాలు నీకిమ్మంది బామ్మ, చిన్న చెల్లెలు చెప్పేసరికి ఇక తప్పదన్నట్టుగా ఆ తాళాలు అందుకున్నాడు ధ్రువ్. అతని మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూసి హర్ట్ అయింది నభ. నీకు ఆసక్తి లేకపోతే తీసుకువెళ్లవలసిన పని లేదు ధ్రువ్, అయినా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ధ్రువ్ చెల్లెలు అతని వైపు కోపంగా చూసింది. అసలు విషయం చెప్పకుండా వదినికి కోపం తెప్పించావు, ఈ విషయం బామ్మకి తెలిస్తే అంతే నీ పని అన్నగారిని బెదిరించింది. అతను కోపంగా చూశాడు చెల్లెలి వైపు. ఇంకా వెళ్ళలేదా? అప్పుడే అటుగా వెళ్తున్న ధ్రువ్ తండ్రి అడిగాడు ఆశ్చర్యంగా. ధ్రువ్ మాట్లాడలేదు. తీసుకువెళ్ళి చూపించు, తండ్రి అతని భుజం తట్టి చెప్పి వెళ్ళిపోయాడు. బలంగా ఊపిరి పీల్చుకున్న ధ్రువ్ బండి తాళాలని జేబులో వేసుకుని నభ గది తలుపు తట్టాడు. 2 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. ఆమె మొహం వాడిపోయి ఉంది. తమ ఇంట్లో అందరి కోసం వంట చేయడానికి ఉదయం 7 నుంచి కిచెన్లోనే ఉంది నభ. ఎవ్వరినీ కొంచెం కూడా హెల్ప్ చేయనివ్వలేదు. అదే అందరికీ చాలా నచ్చేసింది. ఎక్కడ సిటీ అమ్మాయిలా భేషజాలకు పోకుండా అందరితో కలిసిపోయి నవ్వుతూ మాట్లాడడమే కాదు, పని కూడా చాలా బాగా చేస్తుందని తల్లి తెగ పొగుడుతోంది. చెల్లెళ్ళకైతే ఆమె చాలా నచ్చేసింది. తమ్ముళ్ళు ఆమె వెంటే తిరుగుతున్నారు. అలాంటి నభకి తను అసలు విషయం చెప్పకుండా హెజిటేట్ చేస్తే బాధపడదా? వెళ్దామా? ఆమె చెయ్యి పట్టుకుని బయటికి లాగుతూ అడిగాడు. వద్దు, నే రాను నిర్లిప్తంగా చెప్పి తన చేతిని విడిపించుకుని లోపలికి వెళ్ళిపోయింది. అతను చిన్నగా నిట్టూర్పు విడిచి ఆమె గదిలోకి వెళ్లి తలుపు లాక్ చేసేశాడు. ఉలిక్కి పడింది నభ. మీకు మతిపోయిందా? తలుపు తీయండి ముందు, తలుపు వైపు అడుగులు వేస్తూ డిమాండ్ చేసింది. నాతో వస్తారని చెప్పే వరకు తీయను, తాపీగా తలుపుకి ఆనుకుని నిలబడుతూ చెప్పాడు. ఇంట్లో పెద్దవాళ్ళున్నారనే ఆలోచన లేదా? కంగారు పడుతూ అడిగింది. ఆమె కంఠంలో తన మీద కోపం కన్నా పెద్దవాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం వినిపించేసరికి ఆమె మీద ప్రేమ రెట్టింపయింది. ఇంతమంది ఉన్న ఇంట్లో పగలు రొమాన్స్ జరగదని అనుకుంటున్నావా? కన్ను కొట్టి అల్లరిగా అడిగాడు. షేమ్లెస్, కళ్ళు పెద్దవి చేసి కోపం నటిస్తూ కామెంట్ చేసింది. ఉన్నమాట చెప్పడానికి సిగ్గెందుకు? అయినా ఎవరైనా ఏదైనా అనుకుంటే అది నీ వల్లే, నా వల్ల కాదు సీరియస్గా అన్నాడతను. ఎందుకని? కోపంగా అడిగింది. తలుపు నువ్వు నన్ను తీయనివ్వడం లేదు, లేట్ అయ్యే కొద్దీ ఇక్కడ ఏదో జరుగుతోందని అనుకుంటారు. నవ్వాపుకుంటూ అసలు విషయం చెప్పాడు. చప్పున తలదించుకుంది నభ. పదండి వెళ్దాం, కొన్ని క్షణాల తర్వాత చెప్పింది. దట్స్ గుడ్ అంటూ తలుపు తెరిచి తల మాత్రం బయటికి పెట్టి అటూ ఇటూ చూశాడు. అదృష్టవశాత్తు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో బయటకొచ్చాడు. అతను కొంత దూరం వెళ్ళాక ఆమె గదిలో నుంచి బయటకొచ్చింది. వదినా, మేం చూసేశాం అన్న చిన్న అరుపుతో ఉలిక్కిపడి పక్కకి తిరిగింది నభ. అక్కడ మొదటి అంతస్తు రేలింగ్కి ఆనుకుని నిలబడి ఉన్నారు 5. ధ్రువ్ 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, పెద్ద చెల్లెలి భర్త. సిగ్గుతో మొహం ఎర్రబడిపోగా అక్కడ నుంచి ఒక్క పరుగున బయటపడింది.
అప్పటికే బండి స్టార్ట్ చేశాడు ధ్రువ్. ఆమె మాట్లాడకుండా బండెక్కి కూర్చుంది. బండి వేగంగా పొలాల వైపు సాగిపోయింది. వాళ్ళని 2 కళ్ళు గమనిస్తున్నాయన్న విషయం ఇద్దరూ చూడలేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.